12వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సుంకరి రమేష్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ముందుగా మీరు రాజకీయాలకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఎందుకు మీరు రాజకీయాలకు వచ్చారంటే ఏం చెప్తారు? ముందుగా ఏ న్యూస్ ఎవరైతే చూస్తున్నారో జనానికి, అభిమానులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి సమస్యను మరి ఇవాళ ప్రజల దగ్గర తీసుకుపోయి ఆ వెలుగు నుండి మరి పబ్లిక్ను చైతన్యపరుస్తున్న మన సీనన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన రాజకీయ జీవితం అనేది తెరిచిన పుస్తకం లాంటిది. ఎందుకంటే గతంలో 2004 ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తుంది. ఆ టైంలో మరి గడ్డం అరవింద్ రెడ్డి గారు ఉద్యమ నేతగా అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఒక ఉద్యమ నేతగా ఒక ఉద్యమాన్ని ఇక్కడ స్టార్ట్ చేసిన క్రమంలో అప్పుడు యువతగా ఒక నా వంతుగా తెలంగాణ ఉద్యమం కోసం నేను ఒకటి ఏదన్నా చేయాలని ఒక సంకల్పంతో మరి ఆ రోజు భార్య పిల్లలను వదిలిపెట్టి నా వ్యాపారాన్ని వదిలిపెట్టి మరి నేను అరవింద్ రెడ్డి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ ఉద్యమానికి నేను ఆకర్షణ అయి మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇలా ఈ అప్పుడున్న ప్రాంతం గరిమిల ప్రాంతంలో సుమారు ఒక 1000 మంది అందరిని తీసుకుపోయి ఇక్కడనే పెద్ద మొత్తున ఇక్కడ భక్తాంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఒక ప్రోగ్రాన్ని పెట్టి అరవింద్ రెడ్డి గారిని పిలిపించి మరి అక్కడ నేను జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు నుంచి మన రాజకీయ జీవితము యథావిధిగా పబ్లిక్లో సమస్యలపైన ఒక దిక్కు, ఉద్యమాన్ని ఒకవైపు చేసుకుంటూ ఆ రోజు నేను రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే రాజకీయ ముందుగా టీఆర్ఎస్లో ఎలాంటి పదవులు అనుభవించారు? మీరు మొదటిగా కౌన్సిలర్గా పోటీ చేశారు. ఎట్లా ఉంది ప్రజా జీవితం? 2004లో నేనైతే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం తర్వాత ఒక 100 రోజుల తర్వాత ఆ రోజు నా ఉత్సాహాన్ని, నా యాక్టివ్నెస్ చేసే కార్యక్రమాలను చూసి మరి ఆ రోజు ఉద్యమ నేత గడ్డం అరవింద్ రెడ్డి గారు నాకు మంచిర్యాల టౌన్ యువజన అధ్యక్షునిగా ఆ రోజు నన్ను పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవి తీసుకున్న కాంచి ఎంతోమంది యువకులను, 1000 మంది యువకులను ఇవాళ పోగు చేసి ఉద్యమాన్ని వైపు నడిపించి అరవింద్ రెడ్డి గారి నాయకంలో మరి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ప్రోగ్రామ్ను అప్పుడున్న సిచ్యువేషన్లో పోలీసులు ఎక్కడ చూసినా కూడా లాఠీ చార్జీలతోని ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని అరెస్ట్ చేయడం, మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం అయినప్పటికీ కూడా మరి యువకులను అందరినీ పోగు చేసుకొని ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కానీ, నియోజకవర్గ స్థాయి ప్రోగ్రాం కానీ ప్రతిదీ కూడా నేను ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసే విధంగా యువకులను తీసుకొని పోయి ప్రతిదీ కూడా నేను కార్యక్రమం పాల్గొంటున్నాను. ఆ యువజన నాయకునిగా నాకు వచ్చినందుకు ప్రత్యేకంగా నేను ఆ రోజు అరవింద్ రెడ్డి గారితోనే డే అండ్ నైట్ కష్టపడుకుంటూ మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకోవడం జరిగినది. తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించిందంటే ఏం చెప్తారు? మాకు ఒకటే సంతోషం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే మా లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది అమరులైన తెలంగాణ కోసం, కానీ మేము చేసినది ఆ అమరులైన దగ్గర చూసుకుంటే చాలా చిన్నది. ఒక అమరులైన కుటుంబాన్ని చూసుకుంటే మా కుటుంబం, మా భార్య పిల్లలు ఏదైతే నేను వాళ్ళు వదిలిపెట్టి ఉద్యమం చేసినో అది చిన్నదే అనిపించింది నాకు. ఉద్యమం చేసినప్పుడు ఏమి స్వార్థం లేకుండా నేను ఉద్యమాలకు వచ్చిన తప్పించి తెలంగాణ రాష్ట్రం వస్తే నాకేదో వస్తుందని కాదు. తెలంగాణ రాష్ట్రం వస్తే యువకులకు చాలా మందికి, ఎంతోమంది ఇవాళ రాష్ట్రం బాగుపడుతుంది, రైతులు బాగుపడతారు, కర్షకులు బాగుపడతారు, వ్యాపారస్తులు పెరిగితే ఉద్యోగాలు వస్తాయి అనే సంకల్పంతో నేను ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తప్పించి తెలంగాణ రాష్ట్రం వస్తే నాకేం వస్తుందని మాత్రం ఏ రోజు కూడా నేను ఆలోచించలేదు. ఇప్పటికి కూడా రాష్ట్రం వచ్చింది, అందరూ సత్యశ్యామలంగా ఉన్నారు, ప్రతిదీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందన్న ఒక సంకల్పం, ఒక సంతోషంలో నేను ఇప్పుడు ఉన్నా. కానీ ఏ రోజు కూడా నేను తెలంగాణ రాష్ట్రం వస్తే నాకేమొస్తుంది, నా కుటుంబానికి ఏమొస్తుందని ఏ రోజు కూడా నేను ఆలోచించలేదు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా ఇక్కడ ఉన్న అందరిలో కంటే అప్పుడున్న ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి సుంకరి రమేష్ని ఎక్కువగా ఎందుకు నమ్మిండంటే ఏం చెప్తారు? ఫస్ట్ అరవింద్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆయనకి 2 అమ్మాయిలు, ఆయనకు మగపిల్లలు లేరు. ఆయన ఎప్పటికీ నన్ను ప్రేమగా బిడ్డ అని పిలుస్తాడు. అంటే ఒక గాడ్ ఫాదర్ లెక్క నేను కూడా చూస్తాను. ఒక నమ్మకస్తుని లెక్క ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా ఏది కూడా చిన్న మిస్టేక్ చేయకుండా నమ్మకంగా చేస్తారన్న ఒక ధైర్యం నా దగ్గర ఆయన కనిపించింది. కాబట్టి ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా ఫస్ట్ రమేష్ రా ఈ ప్రోగ్రాం చేద్దామని చెప్పి ఫస్ట్ షెడ్యూల్ నా నుంచి ప్రారంభించాడు. కాబట్టి అరవింద్ రెడ్డి గారు నాకు ఒక గాడ్ ఫాదర్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో రాజకీయంగా కూడా నాకు ఆయన భిక్ష పెట్టిన వ్యక్తే.
అందుకోసమే నాకు నేనంటే అరవింద్ రెడ్డి గారికి చాలా ఇష్టం. అరవింద్ రెడ్డి గారు అంటే కూడా నాకు ఒక గాడ్ ఫాదర్ కాబట్టి నేను ఏ రోజు కూడా ఆయన మర్చిపోను. నేనంటే ఆయనకి ఇప్పటికి కూడా ఒక నమ్మకం. అంటే ముఖ్యంగా అరవింద్ రెడ్డి గారు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్ళీ రావాలి అని మీరు ఎప్పుడైనా అరవింద్ రెడ్డి గారికి సూచించారా? ఉద్యమము ఏదైతే ఆ రోజు నడిచే టైంలో మరి అరవింద్ రెడ్డి గారు 2009లో ఎమ్మెల్యే గారు అవడం జరిగింది. ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆయనకు వీలంత వరకు ఆయన అభివృద్ధి చేసిండు. ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా వైట్ పేపర్ లేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి గారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసిన తప్పించి ఎవరిని కూడా ఆయన ఒక రూపాయి కూడా చాపి అడగని వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మళ్ళీ రాజకీయాలకు వస్తాడా అనేది అందరం అనుకుంటున్నాం. అట్లాంటి వ్యక్తి రాజకీయంలోకి ఆయన ఆరోగ్యం రీత్యా ఆయన పెట్టుకొని ఆయనకున్న పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఆయన రాజకీయాలకు వస్తే 100% ప్రజలు ఏ విధంగానైనా చూస్తారు, మంచిగా చూస్తారు కానీ చెడు ఏదో చూడరు. అంటే అందరూ రాజకీయాల్లోకి రాగానే డబ్బులు సంపాదించాలని అనుకుంటారు, కానీ అరవింద్ రెడ్డి అనే వ్యక్తి ఆస్తులు అమ్ముకొని ప్రజల కోసం పెట్టింది. దీన్ని ఎట్లా వస్తారు? అరవింద్ రెడ్డి గారి నాన్న గారు అందరూ తెలిసిన విషయమే. నరసింహారెడ్డి అని చెప్పేసి ఎంపీ. ఆయన చాలా పదవులు అలంకరించారు. వాళ్ళు భూస్వాములు వాళ్ళకు ఒకటి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాళ్ళకు ఒక మంచి పేరున్నది. ఎప్పుడైతే వాళ్ళు పేదోళ్లకు అండగా నిలబడ్డారు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పేదోళ్ళ కడుపు మీద కొట్టలే. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకోవచ్చు, ఆర్టీసీ డిపో చూసుకోవచ్చు, ఇవాళ షాపింగ్ కాంప్లెక్స్ చూసుకోవచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఆస్తులు అమ్మింది చూసుకోవచ్చు. ఏది చూసినా కూడా ఆయన ఒకటే అంటాడు, మన దగ్గర ఎంత ఆస్తి ఉన్నది అనేది ముఖ్యం కాదు, మనం ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంత సంతోషంగా ఉన్నది ముఖ్యం రమేష్ అంటాడు. అంటే ఆస్తులు అనేవి వస్తుంటే పోతుంటాయి, కానీ మన మనశ్శాంతిని మాత్రం ఎవరు కూడా దాన్ని లోటుపాటు చేయకూడదు. మనం ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం ఫైట్ చేసినాం, ప్రజలు ఆశీర్వదించారు, ఒకసారి ఎమ్మెల్యేగా మనం గెలిచినాం. ప్రజలకు ఎప్పుడు కూడా మనం మంచి చేయాలని అనుకుంటాం తప్పించి ఎప్పుడు కూడా మనం బాధపడద్దు, ఆస్తులు పోయినాయని కూడా మనం బాధపడద్దు. ఆ భగవంతుడు ఇచ్చిండు, ప్రజల కోసం ఖర్చు పెట్టినాం అని అంటే తప్పించి ఇప్పటివరకు కూడా ఆయన ఏ రోజు కూడా నా ఆస్తులు పోయినా ఏ రోజు బాధపడలే. కానీ తెలంగాణ రాష్ట్రంలో అతి ఎక్కువ ఆస్తులు అమ్ముకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మొట్టమొదటి వ్యక్తి అరవింద్ రెడ్డి గారు అని చెప్పేసి ప్రజలందరూ చెప్తారు, అది మాకు కూడా తెలుసు. అంటే అరవింద్ రెడ్డి విషయంలో అరవింద్ రెడ్డి ఇంటికి వెళ్తేనే అన్ని సమస్యల కంటే ముందుగా భోజనం చేసి వెళ్ళండి అని ముందుగా మాట్లాడారు అరవింద్ రెడ్డి. ఎందుకు ఆయనకు ప్రజల మీద అంత ప్రేమ అంటే ఏం చెప్తారు? అరవింద్ రెడ్డి గారు అంటేనే అన్నదాత, ఆపదకు ఆయన మారుపేరు. ఒక అన్నమే కాదు, ఆయన దగ్గరికి ఏ ఒక్కరు కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పేసి రావడం జరిగింది. నేను స్వయంగా చూసినాయి. చనిపోయిన్లు అని చెప్తే రావడం జరిగింది, హాస్పిటల్లో రావడం జరిగింది, చదువుకునే పిల్లలు రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఆయన వస్తే ఆయనే అట్టి చేతులతో ఏ రోజు కూడా పంపలే. రెండో విషయం, ఫస్ట్ ఆయన ఇంటికి ఎవరైనా వస్తే భోజనం చేయండి ఫస్ట్, దాని తర్వాత మాట్లాడదామంటాడు. ఫస్ట్ భోజనం పెట్టిన తర్వాత, భోజనం చేసిన తర్వాత ఆయన మళ్ళీ భోజనం అంటే ఎక్కడో పక్కకు కాదు, ఆయన టేబుల్ పైన కూర్చోబెట్టి ఆయన భోజనం చేయించుకొని ఆయన ఏదైతే తింటాడో వాళ్ళకి అదే పెట్టి, వాళ్ళు ఏది తింటారో అదే పెట్టుకొని తిని వాళ్ళ సమస్య విని వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ చేసి ఫైనల్సే కానీ కడిపే కానీ ఆయన చూసే వ్యక్తి అరవింద్ రెడ్డి గారు అంటే. ప్రముఖంగా చూసుకున్నట్టయితే కొంత ఇప్పుడు తెరమీకి మళ్ళీ అరవింద్ రెడ్డి వస్తారు అనే కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. నిజానికి రాబోయే మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల్లోకి అరవింద్ రెడ్డి రాబోతున్నారా? అరవింద్ రెడ్డి గారు అయితే ఇప్పటికైతే ఆయన మాకు చెప్పేది ఏంటంటే, ఆయన అభిమానిగా నేను చెప్పే మాట, అరవింద్ రెడ్డి గారు రేపటి కాలంలో రాజకీయంకి వస్తాడా రాడా అనేది ఇప్పటివరకు అయితే మాకు ఎక్కడ కూడా చెప్పలే. ఆయన ఇప్పుడు ఏమంటాడంటే అడిగితే, సార్ ఏంటి సార్ రాజకీయాలకు వస్తారంటే ఆయన చెప్పేది ఒకటే మాట, ప్రజలందరూ బాగున్నారు, ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు, బ్రహ్మాండంగా నడుస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో అందరూ బాగానే ఉన్నారు, మనతోని ఎప్పుడన్నా అవసరం వచ్చి ప్రజలు రావాలన్నప్పుడు వద్దాం, అప్పటిదాకా మాత్రం మన హ్యాపీగానే ఉందాం కదా రమేష్ అంటాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిగా కౌన్సిలర్గా అవకాశం వచ్చింది. ఎట్లా ఉంది ప్రజల స్పందన గతంలో? అప్పుడు మంచిర్యాల మున్సిపాల్లో 36 వార్డులలో మరి ఆ రోజు ఇక్కడ బీసీ మహిళ రావడం జరిగింది. వచ్చిన తర్వాత గడ్డం అరవింద్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి దివాకర్ నాయకత్వంలో మరి మాకు ఆ రోజు మా భార్యకు శ్వేత గారికి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కూడా అదేవిధంగా మమ్మల్ని ఆశీర్వదించి మరి మంచి మెజార్టీ ఇచ్చి ఆ రోజు మున్సిపల్ ఆఫీస్కు మమ్మల్ని పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మేము ఏం అభివృద్ధి చేసినాం, ఎట్లా చేసినాం అనేది కళ్ళకు కట్టినట్టు మరి పబ్లిక్ తెలుసు. మేము అలా దాచిపెట్టేది ఏం లేదు. ఎందుకంటే ఏ పని చేసినా కూడా మేము ప్రజల నిర్ణయం ప్రకారం చేసినాం తప్పించి
మా సొంత నిర్ణయాలతో కూడా ఏ రోజు కూడా మేము చేయలేదు. చాలా చక్కగా ఆ రోజు మాకు అవకాశం దొరికినందుకు, ప్రజలు ఆశీర్వదించినందుకు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. మళ్ళీ అట్లే చూసుకుంటే ఒక కౌన్సిలర్గా కాకుండా ఈ విషయము అందరు తెలియాల్సిన విషయం. పాత గరిమిల్ల అంటే ఇది ఊరుకు సంబంధించిన పాత గరిమిల్ల అంటే ఫస్ట్ ఇక్కడనే ఊరు స్టార్ట్ అయింది. కానీ కొన్ని పాలకులు చేయబట్టి కొన్ని సంవత్సరాల కిందట ఇది వెనుకబడిపోయింది. ఆ ప్రాంతంలో మాకు 6వ వార్డుగా మాకు అవకాశం వచ్చినప్పుడు చాలామంది మహిళలు కన్నీటి చుక్కలతో నీళ్ళు ఎప్పుడు వస్తాయా, బిందె పూరిండుతుందని చూసే ప్రాంతం ఇది. అట్లాంటి ప్రాంతంలో ఎండాకాలం టైంలో వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి వాటర్ ట్యాంకులతోని పైపులు పెట్టి నీళ్లు పోసి డ్రమ్ములలో నింపించి పంపించినాం. అదే కాకుండా బురద, ఎక్కడ చూసినా కూడా బురదమయంలో రోడ్లు ఉండేవి. మోరీలు చక్కగా ఉండవు, స్తంభాలు చక్కగా ఉండవు, లైట్లు చక్కగా ఉండవు. అట్లాంటి టైంలో పబ్లిక్ ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించినందుకు రోడ్లు, మోరీలు, స్తంభాలు, ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటికి నల్ల నీళ్లు, ఈ విధంగా ప్రతి 24 అవర్స్ ప్రజలనే వండుకుంటూ నేను నా భార్య ప్రతి ఒక్కరి సేవ చేసి వాళ్ళందరూ ప్రశాంతంగా ఒక ఆనందంగా ఉన్నారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ భక్తాంజనేయ స్వామి దేవాలయం ఉంది. దేవాలయంలో ఒకప్పుడు రాములవారి కళ్యాణం కావాలంటే రైల్వే స్టేషన్ దగ్గరికి పోయి చూసే పరిస్థితి ఉండేది. అప్పుడు ఇక్కడ కొంతమంది కమిటీగా ఏర్పరిచి వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము ఉత్సవ విగ్రహాలు సొంతంగా మా సొంత నిధులతోని ఉత్సవ విగ్రహాలు ఉండి ఆ రోజు రాములవారి కళ్యాణం చేయించడం జరిగింది. అప్పటికెళ్ళి అలా 1000 మంది, 5000, 10,000 మంది ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. దాని తర్వాత శివరాత్రి నాడు, శివరాత్రి రాత్రి 12 గంటలకు శివరాత్రి కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా మా ఇంటికి అంచి తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు ప్రత్యేకంగా నిధులు పెట్టి మా సొంత డబ్బులతోని మరి శివపార్వతుల కళ్యాణం కూడా చేయించడం జరిగింది. అదే కాకుండా మేము గెలిచిన వెంబడే ప్రతి నెల ఒక అన్నదానం జరగాలి, అంతే వివిధ అన్నదానం జరుగుతున్న టెంపుల్లో మన కాడ కూడా అన్నదానం జరగాలని చెప్పేసి నెలకొకసారి అన్నదానం చేసే కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా దుర్గామాత నవరాత్రులు అనుకోండి, ఆంజనేయ స్వామి దీక్షలు అనుకోండి, ఆంజనేయ స్వామి దీక్షలు అనుకోండి, ఏదో పడితే అది ఆ విధంగా ప్రైవేట్ కార్యక్రమమే కావచ్చు. ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే వాళ్ళకు ఒక్కరోజు ఉదయం పూటనే వాళ్ళకి ఏదైతే వాళ్ళ బాధలు ఉంటారో వాళ్ళ ఓదార్పు కోసం మరి ఒకరోజు భోజనాలు కూడా వాళ్ళకు సమకూర్చడం జరిగింది. పిల్లలు చదువుకునే పిల్లల కోసం చాలా వరకు ఇవాళ డబ్బులు సాయం చేయడం జరిగింది. చాలామంది హాస్పిటల్కి పోయినప్పుడు కూడా ఫైనల్స్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. మాకు వచ్చే ఏదైతే 2,500 నుంచి 4,500 రూపాయల జీతం ఉంటుందో ఆ కౌన్సిలర్కి వచ్చే జీతం కూడా మేము యథావిధిగా మేము అందరి పేద ప్రజలకే ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క రూపాయి బిల్ల కూడా ఇప్పటి వరకు కూడా మేము మున్సిపల్ ఆఫీస్లో మా జీతమే కానీ ఏదే కానీ మా ఇంటికి తీసుకురాలి అని చెప్పేసి మీ అందరికి తెలియజెప్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీరు అప్పుడు ఉన్న ఈ వార్డు కానీ ఇప్పుడున్న డివిజన్లో కానీ ప్రముఖంగా చెప్పుకునే మీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి? ఇప్పుడు దేవాలయానికి గతంలో మనకి ఇక్కడ దేవాలయం ఉందని తెలవడం కోసం మరి కమాన్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంట్రన్స్లో. దాని తర్వాత అక్కడికి వచ్చే 60 ఫీల రోడ్లో మరి రోడ్డు సరిగా లేకపోవడం వల్ల చాలామంది పిల్లలకు, స్కూల్ పోయే పిల్లలకు, అటు నుంచి దేవాలయంకి వచ్చే పిల్లలకు మోటార్ సైకిల్ మీద పోతుంటే చాలామంది పడిపోవడం జరిగింది. దాన్ని ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరి ఆ రోజు బీటీ రోడ్ అక్కడి నుంచి దేవాలయం దాకా వేయడం జరిగింది. అదేవిధంగా ఒక మంచి పార్క్ ఉండాలని చెప్పేసి మరి బాలాజీ కాలనీలో ఒక పార్కు, ఒక ఓపెన్ జిమ్ ఏర్పడడం జరిగింది. బాలాజీ కాలనీ, బృందావనం కాలనీలో ఒక్క రోడ్డు కూడా లేని పరిస్థితిలో మరి అలా 1,000 రూపాయలు పెట్టి, లక్షల రూపాయలు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి గల్లీకి చిన్న గల్లి నుంచి పెద్ద గల్లీ దాకా ప్రతి కాడ సీసీ రోడ్స్, డ్రైన్స్, తర్వాత స్తంభాలు, తర్వాత గోదావరి వాటర్, అవన్నీ మేము స్వయంగా అభివృద్ధి ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుంటూ, కమిషనర్ గారితో, ఆఫీసర్లతో మాట్లాడుకుంటూ ప్రతి పైసా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి ప్రధానం తీసుకొచ్చారు. గరిమిల ప్రాంతం కూడా ఒక మంచి అభివృద్ధి ప్రధానంలో పోయిందని చెప్పేసి మంచి పేరు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ పోషమ్మ దేవాలయం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక 108 మంది బోనాలతోని, ఒక 500 మందితోని మరి బోనాలు కూడా తీయడం జరిగింది. అదేవిధంగా ప్రతిది కూడా మేము ఏం తీసుకున్నా కూడా మా లక్ష్యం ఒకటే, ఊరు అభివృద్ధి చెందాలి, ఊరు బాగుండాలి, ఊళ్ళో ప్రజలు బాగుండాలి, అభివృద్ధి చెందాలి. ఎందుకు అభివృద్ధి చెందాలంటే నా సంకల్పం ఒకటి, ఎక్కడెక్కడో నుంచో వచ్చిన కొత్త కాలనీలన్నీ అభివృద్ధి జరుగుతున్నాయి. మరి ఊరుకు ఫస్ట్ ఉన్న ఊరు పాతగరిమిల్ల ఎందుకు అభివృద్ధి చేయాలనేదే ఎప్పటికీ అది ప్రతిరోజు నాకు అదొకటి నన్ను పీడించే ఒక సమస్య. దాంట్లో భాగంగానే నేను ప్రతిది కూడా సున్నితంగా చూసుకుంటూ ఆఫీసుల దగ్గర పోయి, ఎమ్మెల్యే గారి దగ్గర పోయి, చైర్మన్ దగ్గర పోయి నిధులు తీసుకొచ్చి ఇలా అభివృద్ధి చేయడంలో నేను ఇంట్రెస్ట్ చూపించిన అంటే ఈ గడ్డ మీద పుట్టిన కాబట్టి, పెరిగిన కాబట్టి, ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలు నాకు తెలుసు కాబట్టి నేను ఇదంతా అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 12వ డివిజన్లో గతంలో మీరు అధికార పార్టీలో ఉన్నారు,
ఇప్పుడు అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ను కాదని బీజేపీ అభ్యర్థికి ప్రజలు ఓ, ఓటేసి గెలిపించిందంటే అసలు ఏం జరిగి ఉంటుంది ఇక్కడ? ఇప్పుడు గతంలో ఒక యువకునిగా శ్వేత రమేష్ మంచి అభివృద్ధి చేస్తారని ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. మేము 100% మేము అభివృద్ధి చేసినామని మేము అనుకుంటున్నాం. మరి అభివృద్ధి చేసినామా చేయలేదా అనేది పబ్లిక్ మనసులో మాట అయితే మనకు తెలియదు. అయినప్పటికీ కూడా 12వ డివిజన్ నుంచి నాకు టికెట్ రావడం జరిగింది రమేష్గా. బీజేపీ నుంచి కూడా వేరే వాళ్ళు నిలబడ్డారు, కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుంచి కూడా వేరే వాళ్ళు నిలబడ్డారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీని కాదని నన్ను కాదని మరి బీజేపీకి వేసిల్లంటే అంటే నాకు తెలిసినది ఏంటి అంటే ప్రజలు ఎప్పుడు కూడా అభివృద్ధి వైపే చూస్తారు. అభివృద్ధి వైపే చూస్తారు కాబట్టి మమ్మల్ని కూడా గతంలో గెలిపించారు. ఈసారి కూడా వాళ్ళు అభివృద్ధి వైపే చూసేయాలని అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నా అంటే ఇక్కడ ఎవరైతే బీజేపీ నుంచి పోటీ చేశారో వాళ్ళు ఏం చెప్పారంటే అంటే కలపత్రాలలో పబ్లిక్ చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయి 6 నెలల్లో ఒక ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బోర్లు విషయానికి వస్తే కొంతమందికి బోర్లు అవసరం ఉన్నాయి, పేద కుటుంబాలు ఉన్నాయి. కనీసం ఒక 15-20 మంది కుటుంబాలు 15-20 బోరింగ్లు వాడే కుటుంబాలు ఉన్నాయి. గోదావరి వాటర్ వచ్చినప్పటికి కూడా ఎప్పుడైనా గోదావరి వాటర్ రానప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ బోరింగ్లు అవసరమే. కానీ ఆ సొంత నిధులతోని 15-20 బోర్లు వేపించడం అనేది అంటే మాటలు కాదు. రెండో విషయం, అంగన్వాడీ సెంటర్లు 2 కట్టిస్తా అని చెప్పారు. అంగన్వాడీ సెంటర్లు కట్టియాలంటే సుమారు ఎంత లేదన్నా కూడా అవి ల్యాండ్ కొనాలి, అది కట్టియాలి. రెండో స్కీమ్ అయిపోయింది. మూడో స్కీమ్ ఏమైంది, ఈ డివిజన్ మొత్తం సీసీ కెమెరాలు పెడతా అని చెప్పేసి ఒకటి హామీ ఇచ్చిండు. సరే సీసీ కెమెరాలు కూడా పబ్లిక్ ఆలోచించారు. ఇవన్నీ ఒక్కొక్కటి ఎందుకు ఆలోచన తగిన విషయాలంటే వాటర్ అనేది ఒక 20 పాయింట్లు అవసరమే, అది చేస్తున్న నమ్మకం వచ్చింది, విశ్వాసం. రెండవది సీసీ కెమెరాలు అంటే రాత్రిపూట దొంగల భయం అది ఇది ఉంటుంది, ఆడపిల్లలు ఉంటారు, ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెడితే పబ్లిక్ ఉపయోగపడతాయి కదా, అంత పెద్ద అమౌంట్ కదా అని చెప్పేసి అది ఆలోచించారు. అది కూడా కావాల్సిన విషయమే. తర్వాత అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు కిరాయిలకు ఉన్నారు. వాస్తవంగా అప్పుడున్న గవర్నమెంట్ కిరాయిలకే ఉంచారు, కొన్ని ఏళ్ళ నుంచి కిరాయిలు ఉన్నారు. కానీ ఆయన సొంత నిధులతో 2 అంగన్వాడీ సెంటర్లు కట్టిస్తాడంటే ల్యాండ్ తీసుకోవాలి, ల్యాండ్లో మళ్ళీ ఈ అంగన్వాడీ సెంటర్లు కట్టియాలన్న సుమారు అది అంతా కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అదంతా ఇప్పుడు ఇతను చెప్పిన అన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ నాకు తెలిసి, ఎందుకంటే చిన్న మాట కాదు. అది పక్కన పెడితే గోదావరి మిల్టర్ వాటర్కు 5 రూపాయలకే మిల్టర్ వాటర్ క్యాన్లు ఇవ్వడం అంటే అది కూడా మంచి విషయమే. ఎందుకంటే ఇప్పుడు మనకి 20 రూపాయలు నడుస్తుంది బయట, 5 రూపాయలకు అతను ఇవ్వడం అంటే అది చాలా మంచి ఆలోచన. అంటే మేము పోయినసారి హామీలు ఇవ్వలే, ఈసారి కూడా మేము హామీలు ఇవ్వలే. మేము ఏం హామీలు ఇస్తాం, గవర్నమెంట్ నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు వస్తాయో అవి మేము చేయగలుగుతాం. ఇప్పుడు పోయినసారి ఉదాహరణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, 140 మందికి నేను పెన్షన్లు ఇప్పించిన, 140 మంది పెన్షన్ ఇప్పించిన, 2 జిమ్ములు తీసుకొచ్చిన, పార్క్ తీసుకొచ్చిన, తర్వాత కోట్ల రూపాయలు తీసుకొచ్చి మోరీలు, రోడ్లు, డ్రైన్స్ ఎట్లా పడతారు చేసిన, తర్వాత కమాన్లు కానీ గుడే కానీ అది చేసిన. తర్వాత పిల్లలు ప్రాథమిక పాఠశాల 50 మంది నిన్ను గెలిచినప్పుడు 50 మంది చదువుకునే పిల్లల స్కూల్ అది, దానివల్ల 200 మంది చదువుకుంటారంటే మన ఊరు మన బడిని ఎమ్మెల్యే గారితో మాట్లాడి పైలట్ కింద దాన్ని తీసుకొచ్చి దాన్ని చేస్తే 200 పిల్లలు చదువుతారు అక్కడ. అంటే నేను చేసినవన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చేది, మేము పేద కుటుంబం నుంచి వచ్చినాం. యాక్చువల్గా అయితే మేము పేద కుటుంబమే, మేము కోట్లాది రూపాయలు ప్రాజెక్ట్ చేయగలం, మేము చేయలేం. ఎందుకంటే మాత్రం కాదు, మేము ఒక్క రూపాయి తీసుకోము, మేము ఎవరిని కూడా లంచాలు అడగం. మాకు వీలంత వరకు మేము అభివృద్ధి చేసినాం. సో ఈ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిధులు తీసుకురావడం అంటే మొత్తం కాదు. పబ్లిక్ కూడా ఏం ఆలోచించారు, ఇవన్నీ మనకు అవసరమే కదా, ఈ అంగన్వాడీ సెంటర్లు అవసరమే, స్కిల్ డెవలప్మెంట్ అవసరమే, తర్వాత మిల్టర్ వాటర్ అవసరమే, సీసీ కెమెరాలు అవసరమే, ఇవన్నీ అవసరమే. ఇది పెద్ద ప్రాజెక్టు. ఈ పెద్ద ప్రాజెక్ట్ ఏమైతుంది, మధ్యతరగతి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది అవసరం పడుతుంది. అది మేము చెప్పలేకపోయాను. మేము అది చెప్పలేకంటే ఇప్పుడు మేము చెప్తాం, మేము కూడా ఇవన్నీ హామీలు ఇవ్వగలుగుతాం. కానీ రేపొద్దున చేయకపోతే ఈ ప్రాంతాలకు పుట్టిన బిడ్డగా రేపొద్దున నేను ఫెయిల్ అవుతా కదా. దానివల్ల నేను ఏం చేసిన అంటే నాకు వీలైన కొద్దీ నేను ప్రజల దగ్గరికి పోయినా, ప్రజల ఆశీర్వాదం తీసుకున్నా. అయినా కూడా అధికార పార్టీని కాదని బీజేపీ గెలిపించడం ఒక గొప్పతనమే కావచ్చు, కానీ మేము స్టేట్లో లేము, మాకు ఎమ్మెల్యే గారు కూడా లేరు. అయినా కూడా నన్ను సెకండ్ లీడింగ్లో మా పబ్లిక్ నిలబెట్టినందుకు 100% నేను వాళ్ళకు రుణపడి ఉన్నా. ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డగా వాళ్ళు నన్ను మనసులో పెట్టుకున్నారు. 100% నన్ను ఓడగొట్టేలానే నా బాధ లేదు ఇక్కడ. నా ప్రజలకు 100% రేపు న్యాయం జరుగుతున్న విశ్వాసం నాకుంది. కానీ నిజానికి చూస్తే ఒక అధికార పార్టీని 3వ స్థానానికి తీసుకుపోయిన ప్రజలు అసలు ఏం ఆలోచించారు?
ఇప్పుడు ఎందుకు 100% అయితే ఇప్పుడు ఒక పేదోడు చేయలేని పని ధనవంతుడు చేయగలుగుతాడు. ఒక సంకల్పం 100% ఒక సంకల్పం ఉన్న వ్యక్తి 100% చేయగలుగుతాడు. ఇప్పుడు ఒక పేదోడు ఒక 100 రూపాయలు సాయం చేయగలుగుతాడు. ఉన్నోడు కోట్లు ఉన్నోళ్ళు దానం చేయలేకపోతారు. కానీ కోట్లు ఉన్న వాళ్ళు మన ప్రాంతానికి ఒక కార్పొరేటర్ గెలిచినప్పుడు 100 కోట్లు ఉన్నోళ్ళు అందరికి వెళ్ళి 10 కోట్లు మన డెవలప్మెంట్కి తీయగలుగుతారు కదా. తీస్తారన్న నమ్మకం మాకుంది. 100% మా ప్రాంతానికి ఒక ఆనిముత్యం లాంటి డివిజన్ కార్పొరేటర్ దొరికిందని ప్రజలు అనుకొని ఓట్లు వేసారు. వాళ్ళు ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 100% నేను కూడా దానికి కట్టుబడి ఉంటా. ఎందుకంటే ప్రజలు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. 100% అభివృద్ధి అవుతుంది. ఎందుకు అభివృద్ధి అవుతుంది అంటే అది గవర్నమెంట్ నిధులు కాదు కదా. అతను చెప్పినవన్నీ గవర్నమెంట్ నిధులు అయితే నేను చెప్పగలుగుతా. బీజేపీ ఉంది కదా, అక్కడ కాంగ్రెస్ ఉంది కదా, ఎట్లా అని నేను చెప్పగలుగుతా. కానీ అతను చెప్పిందంతా ప్రైవేటు. ఇప్పుడు సపోజ్ ఇవన్నీ మీకు చెప్పిన ఇది కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. తర్వాత కానీ ఎంత డబ్బు ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా సొంత నిధులతోటి అన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేస్తాడన్న నమ్మకం ప్రజలకు కలిగించడం అనేది సరే రాజకీయ నాయకులు చెప్తారు వెళ్తారు, కానీ అది అమలు అయినప్పుడు కదా ప్రజలు నమ్మేది. ఒకటి మాత్రం క్లియర్ కట్గా, నేను ఇక్కడనే పుట్టినా ఇక్కడనే పెరిగినా ఈ ప్రజల బిడ్డని. ప్రజలకు మంచి జరుగుతుందంటే ముందు వరుస నుండి స్వాగతం పలకడానికి నేను సిద్ధంగా ఉంటా. ఎక్కడైనా వచ్చి మోసం చేసి ఏదో మబ్బు పెట్టి ఏదో చేయాలని ఒక ఆలోచన మైండ్లో రావద్దు అనుకుంటున్నా. ఫస్ట్ వస్తే 100% దానికి ఎదుర్కొనే ఉంటుంది. ప్రజాక్షేత్రం నిలబెట్టడం ఉంటుంది. ఆయన ముందున్నోళ్ళను ఎన్నుకున్నోళ్ళను ఎవరైనా పర్లేదు 100% దాన్ని నిలదీస్తూ ఉంటుంది. కానీ అట్లాంటిది రాదు అని నాకు సంకల్పం, పూర్తి విశ్వాసం ఉంది. 100% మా ప్రజలకు న్యాయం జరుగుతుందని పూర్తిగా నమ్ముకుతున్నా. రెండో విషయం, అగర్సే అట్లా చేయనప్పుడు 100% ఫైట్ ఉంటుంది. ప్రజాక్షేత్రంలో నిలదీస్తూ ఉంటుంది, వదిలిపెట్టే ప్రసక్తి ఉంటుంది. ఎందుకంటే నేను వచ్చిందే రాజకీయాలకు పాతగల అభివృద్ధి కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం వచ్చేసిన. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. ఆ సబ్జెక్ట్ అంతా అయిపోయింది. నేను మళ్ళీ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తే పాతగరమిల గడ్డ మీద నుంచే స్టార్ట్ చేస్తా. ఆ స్టార్ట్ చేసి దేని స్టార్ట్ చేస్తా, ప్రజా సమస్యలకు ఏదైతే హామీ ఇచ్చి నెరవేర్చకపోతే నా ప్రజాక్షేత్రంలో 100% నా ఉద్యమం ఉంటుంది, నా ప్రజాక్షేత్రంలో నా ప్రశ్న ఉంటుంది. మనతో పాటు మాజీ కౌన్సిలర్ శ్వేతా రమేష్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు కౌన్సిల్లో 5 సంవత్సరాలు ఉన్నారు, ప్రజలకు ఎలాంటి సంక్షేమ ఫలాలు అందించారు, ఎలాంటి అభివృద్ధి చేశారు అంటే ఏం చెప్తారు? 2020లో మాజీ ఎమ్మెల్యే గారు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ప్రజల దీవెనలతో మేము గెలవడం జరిగింది. అది 3 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. ఏదైతే నా భర్తకు ఇక్కడ అభివృద్ధి చేయడం అనేది ఒక సంకల్పం అనేది ఉండేది. అంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగింది కాబట్టి ఈ వాడ ఇలా ఉంటే బాగుంటుంది అనేది ఒకటి కోరిక అనేది ఉండేది. దాంతో మాజీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి, మాజీ చైర్మన్ పెనరాజతో గారు మాట్లాడి ఫైట్ చేసి అయినా కూడా మన వాడకు చాలా నిధులు తీసుకురావడం జరిగింది. మరి ఎక్కడెక్కడ రోడ్లు అయినాయో, మరి డ్రైనేజీలు అయినాయో, తర్వాత గవర్నమెంట్ నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు కానీ మా హయాంలో అది ఇప్పించడం జరిగింది. పెన్షన్లు కానీ, తర్వాత గోదావరి వాటర్ కానీ, తర్వాత స్తంభాలు కానీ, లైట్స్ కానీ ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి నా భర్త ఎప్పటికీ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఎక్కడున్నావు అని అంటే నేను వాడలున్నా, ఈ పని చేసినా ఆ పని చేసినా అని ఫోన్ చేసి చెప్పేది. కనీసానికి ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా టైంకి వచ్చి కూడా తినకపోవడం. మరి ఇప్పుడు ప్రజలు ఒక బీజేపీని గెలిపించడం జరిగింది. మరి వాడ అనేది ఇది వెనుకబడి ఉన్నది కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా మంచి అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఈ డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు? డివిజన్ ప్రజలకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, అంతా నా కుటుంబస్తులు, ఇక్కడ నా ప్రజలే, నేను వాళ్ళ బిడ్డను, ఒక అన్నను, ఒక తమ్ముని. 100% వాళ్ళు ఏదైతే నిర్ణయం ఇచ్చిలో, ఏదైతే తీర్పు ఇచ్చిలో
దానికి 100% వాళ్ళు కరెక్టే ఇచ్చారని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఎందుకంటే మన ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందాలి. నాకు శక్తి కొలది నేను అభివృద్ధి చేసిన. మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత ఎలక్షన్స్. ఇప్పుడు ఎలక్షన్స్ లేవు. అయినా కూడా ఇప్పుడు గెలిచిన ఆయనతోని ప్రజలు పని తీసుకుంటారు, పని చేస్తాడు అతను. మేము కూడా దానికి 100% అతను చేసే పనులకు మేము సహకరిస్తాం. ప్రాంతం అభివృద్ధి చెందేటప్పటికి వచ్చేసరికి మాకు ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. 100% ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. రెండో విషయం అతి బలంగా వినబడేది ఏంటంటే రైల్వే ట్రాక్ నుంచి ఇక్కడ వాటర్ వచ్చి ఆగుతుంది. మరి గెలిచిన కార్పొరేటర్ 6 నెలల్లో ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్లలో 6 నెలలనే చేస్తా అన్నాడు. పాపం ఆయన 5 సంవత్సరాలు అవసరం లేదు, నేను 6 నెలలనే ఇవన్నీ హామీలు ఇస్తా అన్నాడు. సో 6 నెలల కాడ ఒక 1 ఇయర్ పడుతుంది అనుకోండి. 6 నెలల కాడ ఇంకో 6 నెలలు వేసుకోండి, 1 ఇయర్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ వర్షాకాలం రాబోతుంది. ముందుగా కార్పొరేటర్ గారు మరి ఎవరితోనైనా మెప్పించి ఒప్పించి కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకొస్తానని కూడా అన్నాడు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం రైల్వే ట్రాక్ పక్క నుంచి మరొక సిమెంట్ రోడ్ ఏర్పాటు చేసి దాని డ్రైన్ ఏర్పాటు చేసి మరి దాన్ని ఎక్కడికి తీసుకెళ్తారని చెప్పేసి ఆయన ఒక మంచి ఆలోచన వచ్చింది కాబట్టి అది మంచి మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మేము కూడా గతంలో 40 లక్షల రూపాయలు ఆ డ్రైన్కు పెట్టినాం మేము. కానీ అక్కడ పట్టా భూములు ఉండడం వల్ల అది కాలేకపోయింది. ఎందుకంటే మున్సిపాల్ నుంచి మేము 40 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. పక్క వాడ 19 వార్డు కౌన్సిలర్ రవీందర్ అనిత గారు, తర్వాత మేము. అయినా కూడా నిధులు అక్కడ పట్ట భూములు ఉండేసరికి వాళ్ళు కిరికిరి పెట్టే డ్రైన్ కట్టేయలేకపోయిండు. కానీ ఒక మంచి ఆలోచన, మంచి సబ్జెక్ట్ అది. అతను రోడ్డు డ్రైన్ కట్టిస్తానని కూడా చాలా మంచిది. తర్వాత ఇవన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చిండో, కలపత్రాలు ఏదైతే మెన్షన్ చేసిండో అవన్నీ చేస్తారని నమ్మకం మాకు ఉంది. చెయ్యాలి. చేయకపోతే మాత్రం 100% ప్రజాక్షేత్రంలో మాత్రం శిక్ష తప్పదు. థ్యాంక్ యూ. మొత్తానికి 12వ డివిజన్ పోటీ చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు సుంకరి రమేష్ మాట్లాడుతూ గతంలో తెలంగాణ ఉద్యమం కోసం చేసినటువంటి ఉద్యమం మరో ఉద్యమం రాకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు గెలిచినటువంటి కార్పొరేటర్ పైన ఉంది. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గడ్డం రవీందర్ రెడ్డి సహాయ సహకారాలతో వారు ఇచ్చినటువంటి ప్రేమ అభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేము. ఖచ్చితంగా వారు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని మాత్రం కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలంటే తెలంగాణ ఉద్యమం చేసినటువంటి నాయకులకు ఈ ప్రాంతం మీద ప్రేమ అభిమానాలు ఉంటాయి. ఖచ్చితంగా వారు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాసేవలో ముందుండాలి. ఖచ్చితంగా ఈ డివిజన్ 12వ డివిజన్కి సంబంధించిన విషయంలో గతంలో ఇచ్చినటువంటి బీజేపీ అభ్యర్థి హామీలు మాత్రం నెరవేర్చుకోవాలి. ప్రజా సంక్షేమంలో ముందుండి ప్రజాసేవ ప్రజలకు లాభం చేకూర్చే విధంగా ఉన్నటువంటి అయితే ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం తాము కూడా కలిసి వస్తామని చెప్పి మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు సుంకరి రమేష్ తెలిపారు. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.